సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రముఖ తార అండి, అంటే సినీ యాక్ట్రెస్ జయసుధ గారు, సీనియర్ యాక్ట్రెస్ ఆవిడ వైసీపీలో జాయిన్ అవుతున్నారు అన్న ఒక పుకార్ అవ్వచ్చు, లేదంటే కొంతమంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం, అసలు ఏంట వెనకాల ఏంట, ఎందుకు ఆవిడ కృష్ణా జిల్లా నుంచి కూడా పోటీ చేయడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో అంటున్నారండి? జయసుధ రాజకీయాలు కొత్త కాదండి. ఆమె ఆల్రెడీ 2016లోనే తెలుగుదేశంలో జాయిన్ అయింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి, అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆమె సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచింది. రాజశేఖర రెడ్డి ఆమెకు సీట్ ఇచ్చారు. ఎందుకంటే ఆమెకు కూడా కొంత క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఉంది కాబట్టి సికింద్రాబాద్ సీట్ ఇచ్చారు. అయితే దాని తర్వాత ఆమె తెలుగుదేశంలో జాయిన్ అయింది 2016లో. దాని తర్వాత 2019లో మళ్ళీ వైసీపీలో జాయిన్ అయింది. దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ బీజేపీలో జాయిన్ అవుతుందని ఆ మధ్య పుకార్లు కూడా వచ్చాయి, ట్రై చేస్తున్నట్టుగా బీజేపీలో. ఆ తర్వాత కాంగ్రెస్లోనే మళ్ళీ జాయిన్ అవ్వబోతుంది, కాంగ్రెస్ నాయకులు కూడా ఆమెని పిలిపిస్తున్నారని ఒక వార్త వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమెను దింపబోతున్నారు అనేది వార్త వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వైసీపీలోకే జాయిన్ అవ్వబోతుంది. జగన్తో భేటీ కూడా అయిందని ఒక వార్త నెట్ నుంచి వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆమె జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ని విమర్శించింది. దిష్టి వ్యాఖ్యలు, నిజానికి దిష్టి వ్యాఖ్యలు ఆయన ఎప్పుడో లాస్ట్ మంత్ ఎప్పుడో చేశాడు. దాని తర్వాత లేటుగా వీళ్ళందరూ కూడా ఆయన్ని ఖండించి మళ్ళీ హఠాత్తుగా బటన్ నొక్కితే సైలెంట్ అయిపోయినట్టు సైలెంట్ అయిపోయారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక్కడ గట్టిగా ఆయన్ని చాలా తీవ్రంగా ఆయన సినిమాలు కూడా ఆడనివ్వమని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి తెలంగాణకి ఇక్కడ పులిలాగా అరిసే పిల్లిలాగా అయిపోయాడు. అక్కడికి పోయి అదంతా లేదు, నా క్లోజ్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ అప్పుడేదో పరిస్థితులు వ్యాఖ్యలు చేశానని చెప్పేశాడు. సో అంతా అణిగిపోయి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అసలు పెద్దగా ఏమీ దాని మీద విమర్శలు చేయలేదు. అలాంటిది సడన్గా జయసుధ అందరూ సైలెంట్ అయిపోయినాక ఈమెందుకు పవన్ కళ్యాణ్ విమర్శించింది అంటే ఈమె ఏదో వైసీపీలోకి వెళ్ళబోతుంది అని ఊహాగానాలు బయలుదేరాయండి. కాకపోతే ఏంటంటే దీంట్లో కొంత నిజం కూడా ఉంది. ఎందుకంటే ఆమెకి రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది. రెండోది ఆమెది నేటివ్ ప్లేస్ కృష్ణా జిల్లా కాబట్టి కృష్ణా జిల్లా నుంచి పోటీ చేద్దాం ఈసారి వైసీపీలో. ఎందుకంటే ఆమె తెలంగాణ హైదరాబాద్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసింది. ఇప్పుడు ఆమె సొంత ఊరు అక్కడికి వెళ్ళి పోటీ చేద్దాం అనేది ఆమెకి ఉండొచ్చు. మామూలుగా ఏంటంటే మనకి సినిమా వాళ్ళకి ఒక యాక్టివ్గా ఉన్నప్పుడు రాజకీయాల వైపు రావడం తక్కువ. కొంత రిటైర్డ్ అయిపోయి లేకపోతే కెరీర్ కొంత వీక్ అయిపోయినాక వాళ్ళకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రాజకీయాలు. సినిమాలకి రాజకీయాలకి అవినవ సంబంధం మనకి సౌత్లో బాగా ఎక్కువ. మనకు తెలుసు, ఇక్కడ ఎన్టీ రామారావు కావచ్చు, అక్కడ అంతకుముందు నుంచి ఎంజి రామచంద్రన్, అంతకుముందు కూడా కరుణానిధి, ఎంజి రామచంద్రన్, వీళ్ళు అంతకుముందు అన్నాదురై. అక్కడ సినిమాకి రాజకీయాలకి 1930 నుంచి అంటే ఇండిపెండెన్స్ రాకముందు నుంచి కూడా రాజకీయ సినిమా అనేది తమిళ్లో ఎక్కువ అనమాట, తెలుగు కంటే కూడా. మనకు కూడా రైతు బిడ్డ లాంటిది పొలిటికల్ సినిమానే. అంటే అప్పటి జాతీయ రాజకీయాలకు అనుగుణంగా సినిమాలు కూడా తీసిన చరిత్ర ఉంది మన ముఖ్యంగా సౌత్ ఇండియాలో. అందువల్ల సినిమా తారలు రాజకీయాల్లోకి రావడం అనేది పెద్ద విషయం కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎన్టీఆర్ రావడం వల్ల కావచ్చు, కమ్మాల సెక్షన్ బలంగా సినిమా ఇండస్ట్రీలో ఉండడం వల్ల కావచ్చు, మెజారిటీ సినిమా స్టార్లు తెలుగుదేశంతోనే ఉన్నారు. ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు కూడా తెలుగుదేశంతోనే ప్రధానంగా ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ కూడా కొంత ట్రై చేసింది. రాజశేఖర రెడ్డి పీరియడ్లో పెద్దగా రాలేదు. నిజానికి ఒక సిసి రెడ్డి మాత్రమే ఉండేవాడు, ధర్మవరం సుబ్రహ్మణ్యం ఉండేవాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో. ఆ తర్వాత జగన్కి అసలు ముందు నుంచి కూడా సినిమా వాళ్ళ పట్ల అతనికి ఇంట్రెస్ట్ లేదు. పైగా వాళ్ళకి చిన్న జలక్ ఇద్దామని, షాక్ ఇద్దామనేది కూడా ట్రై చేశాడు, కొంత ఇబ్బంది కూడా పెట్టాడు. సో ఈ క్రమంలో మళ్ళీ ఒక సినిమా అంటే అంతకుముందు చిరంజీవి పార్టీ పెట్టాడు, ప్రజారాజ్యం అయ్యింది. మళ్ళీ చిరంజీవి కాంగ్రెస్లోకి వెళ్ళాడు. ఆయన రాజకీయాల నుంచి విరమించుకొని మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ లాగా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. అయితే చిరంజీవి వల్ల ఇంకొక స్టారు తయారయ్యి మళ్ళీ పొలిటికల్ స్టార్ అయ్యాడు. చిరంజీవి పెట్టకపోయింటే పవన్ కళ్యాణ్ రాజకీయాలకి వచ్చి ఉండడం అనేది చాలా కష్టం. సో ఆయన వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొంతమంది సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్తో జాయిన్ అవ్వడం, ఆల్రెడీ తెలుగుదేశానికి ఎలాగూ ఉన్నారు. ఈ నేపథ్యంలో
జగన్కి పెద్దగా లేరు. మనకు గతంలో ఉన్నింది ఒక ఆలి, ఒక పోసాని కృష్ణమురళి, పృథ్వీ అని ఉండడం, పృథ్వీ అని ఒక అతను. పృథ్వీ. అదే ఏదేమైనా పెద్ద పాపులర్ ఆర్టిస్టులు ఎవరు కూడా లేరు. వాళ్ళ ఆయనకి పనిచేసింది కూడా లేదు. అందుకని ఇప్పుడు జగన్కి కూడా ఎంతో కొంత అవసరం. జగనే స్టార్ అక్కడ, ఇంకెవరు లేరు వైసీపీలో. రోజా ఉంది కానీ ఆమె ఎప్పుడో సినిమా ఫీల్డ్ వదిలేసింది. సో ఆమెను సినిమా నటిగా చూడడం ఆగిపోయి ఆమెని ఫుల్ టైం పొలిటీషియన్గానే చూస్తున్నారు జనం. సో ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఇంకొక సీనియర్ ఆర్టిస్టు చేరితే జగన్ ఖచ్చితంగా ఆహ్వానించే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు విచిత్రం ఏమంటే ఆమె ప్రతిపక్షంలో ఉన్న జగన్, ఆల్రెడీ జగన్ పార్టీలో ఉన్నోళ్ళే తట్టుకోలేక సతమతం అవుతున్నారు. జైలుకి వెళ్తున్నారు, జైల్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది రెడీగా మన టోకెన్ వస్తే మనం కూడా జైలుకి వెళ్ళాలని సిద్ధమై కూర్చొని ఉన్నారు, ఇంకొంతమంది సైలెంట్ అయిపోయి ఉన్నారు. ఇలాంటి ఒక అంటే డిఫెన్సివ్ పాలిటిక్స్లోకి ఆ పొలిటికల్ పార్టీ వెళ్ళిపోయింది. నిన్న కూడా డల్లాస్లో కూడా లోకేష్ అనౌన్స్ చేశాడు, నేను రెడ్ బుక్ చేసుకుని పోతుంది అని నాని గురించి చెప్పినప్పుడు. సో వైసీపీలో ఉన్న నాయకులే టెన్షన్లో ఉన్నారు, బయటికి పోలేక, లోపల ఉండలేక. ఇలాంటి పరిస్థితుల్లో ఈమె ఎందుకు ఇప్పుడు పోయి చేరుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆమెకి ఇక్కడ కాంగ్రెస్ పిలుస్తుంది, ఇక్కడ అధికారం ఉంది. హాయిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే కనీసం అధికార పార్టీలో ఉంటే ఎంతో కొంత ఆమె చుట్టూ జనం చేరుతారు, కొంత ఆమెకి పలుకుబడి వస్తుంది. ఇక్కడ లోకల్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఉండొచ్చు. అట్లాగే లేదు, అక్కడ జనసేనలన్నా చేరొచ్చు, తెలుగుదేశంలో గతంలో ఉన్నింది కాబట్టి అక్కడైనా చేరొచ్చు. వైసీపీలో ఎందుకు చేరుతుంది అనేది ఇప్పుడు అందరికీ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉంది అక్కడ, 3 ఏళ్ళు పైన. ఈ 3 ఏళ్ళు పోయి ఆమె ఏం చేయగలదు? కష్టపడాలి. మరి ఆమె కష్టపడే వయసు కానీ, ఆమెకు ఓపిక కానీ ఇవన్నీ ఉన్నాయా? ఎందుకంటే ఆమె ఇక్కడ నుంచి ఆపరేట్ అవ్వాలి, అక్కడ పోయి కూడా ఉండే పరిస్థితి లేదు. సో అందుకని ఇది నమ్మాలా లేదా అనేది డౌటు. వేరే కారణాల వల్ల ఆమె ఏమన్నా విమర్శించుండొచ్చు, లేదు కాంగ్రెస్లోకి వెళ్ళాలంటే కూడా ఆమె పవన్ కళ్యాణ్ విమర్శించుండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ని ఒక రౌండ్ విమర్శించారు అందరూ. సో అలా ఏమన్నా ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళడం కోసమే విమర్శిస్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆమె హైదరాబాద్ బేస్డ్ రాజకీయాలు చేయాలనుకుంటుంది కానీ ఎప్పుడో పుట్టినూరు కృష్ణా జిల్లా, అది ఎవరికి కూడా తెలియదు ఇప్పుడు, కానీ బయట నాకు కూడా తెలియదు ఆమెది అక్కడని. సో ఇప్పుడు వార్త బయటకు వచ్చింది. ఇంకా వాళ్ళకి అక్కడున్న ప్రజలకి ఈమెను ఎందుకు ఓన్ చేసుకుంటారా అక్కడ? కాబట్టి ఇది కొంత నమ్మశక్యంగా లేదండి ఈ న్యూస్. ఆమెకి ఇక్కడ బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ పోవచ్చు. బీజేపీ అంటే నేషనల్ లెవెల్లో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీలో చేరితే కొంత ఉపయోగం, కాంగ్రెస్ అంటే ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉపయోగం. ఒకవేళ అక్కడ చేరాలంటే తెలుగుదేశంలో చేరితే ఉపయోగం. అంత తప్ప జగన్తో కూడా ఈ టైంలో ఎందుకు చేరుతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. కాకపోతే వార్తలు అయితే వస్తున్నాయి, దీన్ని ఆమె ఇంకా ఖండించలేదు. ఆమె చాలాసార్లు ఆమెకు పెళ్ళి అయిపోయిందని, ఒక వ్యక్తితో కలిసి ఉంటుందని ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కూడా ఆమె ఎప్పుడూ ఖండించలేదు. మామూలుగా ఈ మధ్యకాలంలో స్టార్లకి సోషల్ మీడియాలో యాంటీగా ఉంటే ఖండనలు ఎక్కువైనాయి. నిన్న కూడా జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అలాంటి నేపథ్యంలో ఆమె సైలెంట్గా ఉంది. సో దీని వెనక ఏముంది అంటే ఫీలర్స్ని పంపిస్తుంటారు ఒకసారి. నేను అక్కడికి వెళ్తానంటే ఇంకెవరో వచ్చి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తావు, మా దగ్గరికి రా అని అడుగుతారు కదా. అట్లాంటి స్ట్రాటజీ కూడా ఉండొచ్చు అనమాట. ఏం జరుగుతుందనేది చూడాలి. ఇదండి దాము బాలాజీ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.